హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈరోజు మనం యాసీ డయాగ్రామ్ ఇన్ పోసెట్ ఓకే వీటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పక్కా చూడండి, చూసిన తర్వాత ఇవి చూడండి. అప్పుడే మీకు ఈజీగా అర్థమైపోయింది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? అయినా కానీ అర్థమైద్ది, నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ 1-1, 1-2లో 2-1లో ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, బ్యాక్లాగ్స్ కొంతమందికి, వాళ్ళకి ఎవరికైనా ఉన్న వాళ్ళకి నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను. దాంట్లో ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. అక్కడ టెక్స్ట్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ పెడతాను. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్, నేను నెక్స్ట్ పెట్టే వీడియోని పక్కా మిస్ కాకుండా చూడండి. అది వెరీ ఇంపార్టెంట్. నేను ఇంకా ప్రీవియస్ వీడియోస్ పెట్టాను కదా యాసీ డయాగ్రామ్ గురించి, నెక్స్ట్ కూడా యాసీ డయాగ్రామ్ గురించి, అది కూడా పక్కా చూడండి. ఓకే, ఇప్పుడు యాసీ డయాగ్రామ్ అంటే ఏంది, నేను ఎన్ని పెట్టాను, నేను పెట్టేదే ఇంపార్టెంట్. దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ అంటే ఏముండదు, ఓన్లీ ఇంపార్టెంటే పెడుతున్నా కాబట్టి అన్నీ చేయాల్సిందే మీరు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం యాసీ డయాగ్రామ్లో డ్రా ద యాసీ డయాగ్రామ్ ఫర్ ద పోసెట్. అసలు పోసెట్ అంటే ఏంది? పార్షియల్ ఆర్డర్ సెట్. ఇప్పుడు యాసీ డయాగ్రామ్లో మనకి పోసెట్లో ఎన్ని కండిషన్స్ని మనం సాటిస్ఫై చేయాలి? 3 కండిషన్స్. అవి ఏమేమి అంటే రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్, ట్రాన్సిటివ్. బట్ మనం ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత అవి చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ యాసీ డయాగ్రామ్ వస్తే డైరెక్ట్గా మనకి రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్, అన్నీ ట్రాన్సిటివ్ అన్నీ సాటిస్ఫై అయినట్టే. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ 2, 3, 6, 12, 24, 36 అన్నీ ఏంటి అంటే సెట్. ఇది ఒక సెట్. ఓకేనా? కర్లీ బ్రాకెట్స్లో ఉంది కదా, అక్కడ దాకా ఇదేంటిది సెట్, 36 దాకా. నెక్స్ట్ ఇదేంటిది? ఇది పోసెట్ అంటాము. ఇది లెస్ దెన్ ఈక్వల్స్ టు అనేదాన్ని రిలేషన్ అంటాము. ఓకేనా? మళ్ళీ ఈ రిలేషన్తో పాటు ఇంకోటి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ డివైడ్స్ వై అంటే మనం ఇక్కడ ఏమేమి చూడాలంటే 2 కండిషన్స్ చూడాలి. ఒకటేమో డివిజన్ చూడాలి, ఇంకొకటేమో లెస్ దెన్ ఈక్వల్స్ టు కూడా చూడాలి. ఒకేసారి చూడొచ్చు. ఓకేనా? ఏం కంగారు పడకండి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఏ అనేదేమో ఇది అంటే 2 నుంచి 36 దాకా సెట్ ఉంది కదా, పోసెట్. దాన్ని పోసెట్ అంటాము. ఈ లెస్ దెన్ ఈక్వల్స్ టు అనేదాన్ని ఆర్ అంటాము, అంటే రిలేషన్ అది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం రిలేషన్లో మనము డివిజిబిలిటీ కూడా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఎందుకని నేను డివిజిబిలిటీ అని రాశాను. ఓకే, సో ఇక్కడ మనము ఎక్స్ అనేదేమో ఇక్కడ రాశాను, ఈ రిలేషన్ అనేదేమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇక్కడ రాశాను, ఎక్స్ డివైడ్స్ వై. ఓకే, ఇవి ఇక్కడ రాశాను. సో ఇప్పుడు మనం లైన్గా చూద్దాము. ఫస్ట్ మనం ఏం చూడాలి? 2 చూసిన తర్వాత 3 తర్వాత 6 తర్వాత 12, 24 తర్వాత 36 తర్వాత అసలు ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే చెప్తాను, వినండి. రిలేషన్ని ఫైండ్ చేయడానికి. సో ఇక్కడ వీటి నుంచి ఇవి వచ్చాయి కదా, ఇవన్నీ చెప్తాను చూడండి. ఈ బ్రాకెట్స్లో ఉన్నాయి మొత్తం వచ్చాయి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి కదా, అవన్నీ బ్రాకెట్స్లో ఉన్నాయి మొత్తం. రిలేషన్ ఇక్కడ రాసాను చూడండి. ఆ రిలేషన్లో ఏమొచ్చాయో దాన్ని బట్టి ఇక్కడ పోసెట్ చేస్తాము. ఓకేనా? అందుకని అర్థం అవ్వాలని అట్లా చెప్పాను. సో ఇప్పుడు మనం 2 చూద్దాము. 2కి ఎలాగా ఏంటి, ఏం చేయాలి, రిలేషన్లో ఎలా రావాలి, బ్రాకెట్స్లో ఎలా రావాలి అని చెప్తాను. ఫస్ట్ 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఈ అన్నిటిని ఫైండ్ చేయాలి, సెట్ ఏలో ఉన్నవన్నీ. మళ్ళీ డివైడ్స్ కూడా అవ్విద్దా అవదా అని చూడాలి. ఫస్ట్ ఇప్పుడు 2 అనేది 2తో కంపేర్ చేయండి. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3. ఎస్ కదా, 2 అనేది తక్కువే కదా. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ అంటే 2కి ఈక్వల్గానే ఉంటుంది కదా 2. అందుకని మనం ఇక్కడ ఏం చేసినాం, 2 రాసాము. నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3. ఇంకా మనం ఇక్కడ ఏం చూడాలని చెప్పండి, డివిజిబిలిటీ చూడాలి కదా. 2 టేబుల్లో మనకి 3 అనేది వచ్చిద్దా? రాదు. సో దీన్ని వదిలేసేయండి, 3 అనేదాన్ని వదిలేసేయండి. ఓకే, వదిలేసిన తర్వాత ఇప్పుడు చూడండి, 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 6. ఎస్, 2 అనేది చిన్నదే కదా 6 కన్నా. సో అందుకని మనం ఏం చేసాము, ఇక్కడ 6 అని రాసాము. మళ్ళీ డివిజిబుల్ అయింది కదా, 2 టేబుల్లో వచ్చింది కదా 6 అనేది. సో అందుకని మనం ఏం చేసినాము, ఇక్కడ 6 రాసాము. ఇక్కడ 6 కనపడుతుందా? 2, 6 అది. సో నెక్స్ట్ 2 ఈజ్ డివిజిబుల్ బై 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 12. ఎస్, 2 టేబుల్లో 12 వచ్చింది కదా, 2 6 12 కదా. సో అందుకని ఇంకా 2 లెస్ దెన్ ఈక్వల్స్ టు 6. 2 అనేది చిన్నదిగా ఉంది కదా 12 కన్నా, అందుకని ఇక్కడ మనకి 12 వచ్చింది. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 24. ఎస్, 2 12 24, ఇంకా లెస్ దెన్ కూడా 2 అనేది చిన్నగానే ఉంది కదా 24 కన్నా, అందుకని మనం ఇక్కడ ఏం చేసాము, 24 అనేదాన్ని రాసాము. నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 36. ఎస్ కదా, 2 టేబుల్లో 36 కూడా వచ్చింది కదా,
అందుకని మనం ఇక్కడ ఏం చేసాము 36 అనేది 36ఏనా ఇది 1 నెట్ సారీ ఇక్కడ 36 అని రాసుకోండి, ఇక్కడ మిస్టేక్ అయింది. ఓకేనా, ఆ మిస్టేక్ని చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఈ బ్రాకెట్స్లో ఉన్నాయి, మొత్తం చెప్తాను వినండి, క్లారిటీగా చెప్తాను వినండి. 2, 2 అందుకని 2, 2 వచ్చింది. 2, 6 అందుకని 2, 6 వచ్చింది. 2, 12 అందుకని ఇక్కడ 2, 12 వచ్చింది. 2, 24 అందుకని ఇక్కడ 2, 24 వచ్చింది. 2, 36 ఇక్కడ 36 26 కాదు 36 పెట్టుకోండి. ఓకేనా, అక్కడ మిస్టేక్ అయిందని చెప్పాం కదా అందుకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 అనేది అయిపోయింది కదా, ఇప్పుడు 3 అనేది చూడాలి. 3 అనేది <2 సో 3 అనేది చిన్నదా 2 కన్నా కాదు, సో అందుకని మనం 2 అనేదాన్ని వదిలేయాలి. ఇంకా 3 < 3 చెప్పండి. 3 సారీ మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఆఫ్లైన్ కదా. ఓకే సారీ. సో 3 టేబుల్లో వచ్చి 3 <s ఈక్వల్గానే ఉన్నాయి కదా 3కి. సో 3 టేబుల్లో కూడా వచ్చింది కదా, ఎక్స్ డివైడ్స్ అన్నారు కాబట్టి 3 టేబుల్లో కూడా వచ్చింది కాబట్టి 3 అనేది. సో ఎందుకని ఇక్కడ నేను 3 రాశాను. నెక్స్ట్ 3 <6 ఎస్ 3 అనేది చిన్నగానే ఉంది కదా 6 కన్నా. ఇంకా 6 అనేది 3 టేబుల్లో వచ్చింది 3 2 6 కదా, అందుకని మనం ఇక్కడ ఏం చేసాము 6 అనేది రాసాము. నెక్స్ట్ 3 <12 ఎస్ 3 అనేది చిన్నగానే ఉంది కదా 12కి, సో అందుకు 3 అనే 12 అనేది 3 టేబుల్లో వచ్చిద్దా రాదా, వచ్చిద్ది. సో అందుకని మనం ఏం చేసాము రాసాము. ఓకే, సో అందుకని 12 వచ్చింది. నెక్స్ట్ 3 అనేది 24లో వస్తుంది, అంటే సారీ 3 టేబుల్లో 24 వచ్చిద్దా రాదా, వచ్చిద్ది. సో అందుకని ఇక్కడ రాసాము. 3 టేబుల్లో 36 అనేది వచ్చిద్ది. సో అందుకని ఇక్కడ రాసాము. ఇంకా <2 కూడా పైన చేసాము. ఓకేనా, చిన్నగానే ఉంటుంది కదా ఎట్లయినా 3 అనేది అన్నిటికన్నా పెద్ద వాల్యూస్ కన్నా. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఇవి ఉన్నాయి కదా ఈ బ్రాకెట్స్లోవి, ఇక్కడ కనపడుతున్న కింద బ్రాకెట్స్లో, ఆ బ్రాకెట్స్ ఎలా వచ్చాయి ఏంటి చూద్దాం. 3, 3 అందుకని ఈ బ్రాకెట్ వచ్చింది. 3, 6 అందుకని ఇది వచ్చింది. 3, 12 అందుకని ఇది వచ్చింది. 3, 24 అందుకని ఇది వచ్చింది. 3, 36 అందుకని ఇది వచ్చింది. ఓకేనా, ఇలాగ 3 చేసాము. అలాగే అన్నీ చేసుకుంటా వెళ్ళాలి, బట్ నేను చెప్తాను ఏం కాదు, మీకు కొంచెం అలవాటు అయింది. 6 ఎలా చేయాలంటే 6 < 2 నో, 6 చిన్నగా ఉందా 2 కన్నా లేదు. 6 < 3 నో, 6 తక్కువ చిన్నగా ఉందా 3 కన్నా లేదు. నెక్స్ట్ 6 < 6 ఎస్ ఈక్వల్గానే ఉన్నాయి కదా 6 6 కదా, 6 < 6 అందుకని మనం ఇక్కడ ఏం చేసాము 6 అనేది రాసాము, రిమైనింగ్ మొత్తం స్కిప్ చేసాము. నెక్స్ట్ తర్వాత ఇది చూద్దాం, చూడండి. నెక్స్ట్ 6 < 12 ఎస్ 6 2 12 ఇంకా టేబుల్లో కూడా వచ్చింది కాబట్టి అందుకని మనం ఇక్కడ రాసాము. 6 < 24 ఎస్ లేదనే కదా, అందుకని ఇంకా 24 అనేది 6 టేబుల్లో వచ్చింది, అందుకని మనం ఇక్కడ 24 అని రాసాము. నెక్స్ట్ 6 < 36 ఎస్ 36 కదా, 6 అనేది చిన్నదే కదా 36 కన్నా, అందుకని మనం 36 రాసాము. మళ్ళీ ఇంకా 36 అనేది టేబుల్లో వస్తుంది కదా, అందుకని 6 టేబుల్లో వస్తుంది కాబట్టి అందుకని మనం ఇక్కడ 36 అనేది రాసాము. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో చూద్దాము రండి. 6, 6 అనేది ఇక్కడ రాసాము. 6, 12 అనేది ఇక్కడ రాసాము. 6, 24 అనేది ఇక్కడ రాసాము. 6, 36 అనేది ఇక్కడ రాసాము. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ ఇప్పుడు 12 చూద్దాము రండి. నెక్స్ట్ 6 తర్వాత ఏముంది 12 ఉంది. సో 12 చూద్దాం ఇప్పుడు. 12 ఎలాగంటే 12 < 2 నో, 12 < 3 12 అనేది చిన్నగా ఉంది 3 కన్నా కాదు, 3 అనేది చిన్నగా ఉంది కాబట్టి మనకి ఇది తీసేయండి. 12 < 6 నో, చిన్నగా లేదు 6 అనేది. 12 < 12 ఎస్ చిన్నగానే ఉంది కదా, సో అందుకని మనం ఇక్కడ 12 రాసాము. నెక్స్ట్ 12 < 24 12 < 24 ఎస్ చిన్నగానే ఉంది కదా 24 కన్నా 12 అనేది అందుకు. సో అందుకని మనం ఇక్కడ ఏం చేసాం 24 అనేది 12 టేబుల్లో వచ్చింది కదా, 12 2 24 కదా అందుకు. నెక్స్ట్ 12 అనేది 36, 12 అనేది తక్కువ ఉందా, 12 < 36 12 అనేది చిన్నగానే ఉంది కదా 36 కన్నా, అందుకని మనం ఏం చేసామంటే 36 అనేది కూడా 12 టేబుల్లో వచ్చింది. సో అందుకని ఇక్కడ మనం 36 అని రాసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి ఎలా వచ్చాయి అంటే ఏమంటే ఈ బ్రాకెట్స్లో ఎలా వచ్చినాయో చెప్తాను చూడండి వినండి. 12, 12 అనేది ఇక్కడ రాసాము. 12, 24 అనేది ఇక్కడ రాసాము. 12, 36 అనేది ఇక్కడ రాసాము. ఓకేనా,
అర్థమైందా మీకు 12 టేబుల్ ఎలాగా ఏంటి అని. నెక్స్ట్ ఇప్పుడు 12 అనేది లెస్ దాన్ ఈక్వలా డివిజిబుల్లా ఏందని చూసాం. ఇప్పుడు 24 అనే దాన్ని చూద్దాం. 24 ఇక్కడ ఉంది. 24 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 20. ఇక్కడ స్మాల్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. 24 నుంచి తర్వాత నుంచి చూసుకోండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. 24 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 24. ఎస్ కదా, 24 అనేది ఈక్వల్గానే ఉంది, లెస్ దాన్ ఈక్వల్ కదా. సో అందుకు ఇంకా 24 అనేది 24 1/24 కాబట్టి డివిజిబుల్ అయింది కాబట్టి ఇక్కడ 24 అని రాసాము. సో ఇప్పుడు మనకి 24 అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు 36 అయిద్దా అవ్వదా చెప్పండి. సో ఇక్కడ మనకి అవ్వదు కాబట్టి సో మనం ఇక్కడ రాయడం అవసరం లేదు 36. సో ఇప్పుడు ఈ 24 అనేది 24 అనేది ఎలాగొచ్చింది ఏంటి అని చూద్దాం రండి. 24 ఉంది కదా, ఈ 24 ఇక్కడ రాసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏముంది 36 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు 36 అనేవి అన్నీ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవి అవసరం లేదు, ఇవన్నీ చూడటం. ఓన్లీ 36 ఒక్కదానికి చూడండి, ఓకేనా. ఓకే, 36 లెస్ దెన్ ఈక్వల్స్ టు 36. ఎస్. సో మనకి ఇక్కడ ఏమైంది 36 లెస్ దెన్ ఈక్వల్స్ టు 36 అంటే అయింది కాబట్టి మనకి ఏమైంది 36 1/36 కాబట్టి డివిజిబుల్ అయింది. సో అందుకని మనం ఇక్కడ 36 రాసాము. ఈ 36 అనేది ఎలా వచ్చింది ఏంటి చూద్దాము రండి. 36 అనేది ఇక్కడ రాసాము, ఓకేనా. అలాగా ఇది వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాసామంటే చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రాయాలో ఇవి ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్లో ఏమున్నాయో అవే మీరు ఎక్కడైతే ఏం చేస్తున్నానో అవన్నీ ఇక్కడ దాకా ఈ బ్రాకెట్స్లో ఏమున్నాయో ఓన్లీ ఈ లైన్నే కన్సిడర్ చేయండి, సింగిల్ లెటర్స్ వద్దు. అవన్నీ ఈ రిలేషన్లో రాయాలి, అంటే కర్లీ బ్రాకెట్స్లో రాయాలి, ఓకేనా. ఇక్కడ మీరు మంచిగా లైన్గా రాసుకోండి. ఇక్కడ నేను మర్చిపోయాను, ఇక్కడ రాసాను చూడండి. ఇవన్నీ 2 నుంచి 2,36 దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసుకోండి. 36 26 కాదు. నెక్స్ట్ 3,3 నుంచి 3,6 దాకా ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ 3, ఇలాగే అన్నీ రాసుకుంటూ పోండి, ఓకేనా. తర్వాత ఏం చేయాలి ఏంటంటే చెప్తాను. సో గైస్ ఇప్పుడు మనం హెస్సీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి ఏంటి అని చెప్తాను వినండి. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ కనపడుతున్నాయి అన్నీ. 2 అనేది ఫస్ట్ నెంబర్, 3 అనేది సెకండ్ నెంబర్, 6 అనేది ఇక్కడ రాసుకున్నాం, 12 అనేది ఇక్కడ రాసుకున్నాం. మీ ఇష్టం ఎక్కడైనా గీసుకోవచ్చు. 24 అనేది ఇక్కడ, 36 అనేది ఇక్కడ రాసాం మనము. ఇప్పుడు రాసిన తర్వాత ఎలాగ చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం 2,6 2,2 కొన్ని ఉన్నాయి కదా, కొన్ని ఫస్ట్ చేద్దాము. 2,2 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి మనం ఏం గీయకూడదు కదా. సెల్ఫ్ లూప్ అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి. హెస్సీ డయాగ్రాము ఇట్లాగైనా రిప్రజెంట్ చేయొచ్చు 2 అని, లేకపోతే ఇట్లా కూడా లోపల కూడా సర్కిల్లో అయినా డాట్ పెట్టి అయినా మీరు చేయొచ్చు, ఓకేనా. నేను సర్కిల్ పెట్టి చేశాను, ఇక్కడ డాట్ లేదు, ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం 2,2 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి మనం డ్రా చేయడం అవసరం లేదు. నెక్స్ట్ 2,6 అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయండి. మనకి డైరెక్షన్స్ యారో మార్క్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది 2,12 ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఫస్ట్ 2 చేయండి. 2 చేసిన తర్వాత నెక్స్ట్ 2 చేయండి, ఓకేనా. అట్లా చేసుకున్న తర్వాత లాస్ట్కి అన్నీ కలిసే ఉంటాయి, ఓకేనా. ఇది ఒక టిప్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ 2 అయిపోయాయి. ఇప్పుడు ఈ 2 చూడండి. 3,3 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ 3,6 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసాము, ఓకేనా. అర్థమైందా, ఇలా డ్రా చేసాము. నెక్స్ట్ 3,12 అవసరం లేదు. ఇప్పుడు తర్వాత ఫస్ట్ నేను చెప్పాను కదా 2 చూసుకొని తర్వాత నుంచి చూడండి. ఇప్పుడు 3, అయిపోయింది. నెక్స్ట్ 6,6 అనేది సెల్ఫ్ లూప్ అవసరం లేదు, డ్రా చేయడం అవసరం లేదు. నెక్స్ట్ 6,12 ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయండి. ఒకవేళ 6,24 అనేది దగ్గరగా ఉంటే మీరు డ్రా చేసుకోవచ్చు 3 నెంబర్స్. నెక్స్ట్ 12 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి అవసరం లేదు. 12,24 సో 12,24 కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా అయ్యే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 12,36 ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకోండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 24 అనేది సెల్ఫ్ లూప్ అవసరమే లేదు గీయటం. 36 కూడా సెల్ఫ్ లూప్ అవసరం లేదు గీయటం. ఇప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకోండి, అన్నీ మ్యాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి పక్క అన్నీ ఏమవుతాయి డయాగ్రామ్ అయ్యే ఉంటాయి, మొత్తం జాయిన్ అయ్యే ఉంటాయి కదా. సో ఇప్పుడు మనకేమైంది ఏ కామా లెస్ దెన్ ఈక్వల్స్ టు, ఏ అంటే సెట్, లెస్ దెన్ ఈక్వల్స్ టు అనే రిలేషన్, ఓకేనా. ఏ కామా లెస్ దెన్ ఈక్వల్స్ టు ఈజ్ ఏ పోసెట్ అని మీరు ఇక్కడ దేర్ ఫోర్ అని పెట్టుకొని రాయండి. తర్వాత ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్, ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్, ఆర్ ఈజ్ ట్రాన్సిటివ్. ఎప్పుడైనా పోసెట్ని ఎలాగా ఫైండ్ చేయాలి, ఈ ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్, ఆర్ ఈజ్ సిమెట్రిక్, ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్, ఆర్ ఈజ్ ట్రాన్సిటివ్ ప్రూవ్ అయ్యిద్ది పక్క మనకి హెస్సీ డయాగ్రామ్ వస్తే. ఓకే అర్థమైంది అనుకున్నా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు రండి. సో చూడండి, ఇది కూడా
డ్రా ద ఆసీ డయాగ్రామ్ ఫర్ ద పోసెట్ ఏ. ఇది ఇచ్చారు క్వశ్చన్లో. ఇదేంటిది? పోసెట్ అంటే సెట్ అది. నెక్స్ట్ ఇదేంటిది? రిలేషన్. లెస్ దాన్ ఈక్వల్స్ టు అనేది రిలేషన్, ఇదేమో సెట్. ఓకే, నెక్స్ట్ రిలేషన్ ఆర్ ఈజ్ ఏ డివిజిబిలిటీ. ప్రూవ్ దట్ ఏ. ఇదేంటిది? ఇదేం సింబల్? డివిజిబిలిటీ సింబల్ కూడా మనం ఫైండ్ చేయాలంట. పోసెట్ ఈజ్ ఏ రిలేషన్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము లెస్ దెన్ ఈక్వల్స్ టు డివిజిబుల్ రెండు చూడాలి. ఇప్పుడు మనం రెండు కంపేర్ చేసుకుంటా మనము ఏం చేయాలి? యాసిడ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ కామా ఆర్ ఎందుకు వచ్చిందంటే ఏ అనేదేమో ఇది అంటే ఇది పోసెట్. నెక్స్ట్ ఆర్ అనేది రిలేషన్ కదా, ఈ లెస్ దెన్ ఈక్వల్స్ టు అనేది రిలేషన్ అంటే డివిజిబిలిటీ. అండ్ ఇక్కడ డివిజిబిలిటీ కూడా ఇచ్చారు కదా, అందుకని నేను ఇక్కడ డివిజిబిలిటీ కూడా రాశాను. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ కాబట్టి గివెన్ అనేది రాశాను. ఇదేంటిది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇంకోటి ఏమో డివిజిబిలిటీ అని ఇచ్చారు కదా, అందుకని ఆ రిలేషన్ అనేదాన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ సెట్ ఏ ఇంకా డివిజిబిలిటీ అని రాశాను అండ్ అని పెట్టేసి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాగా బ్రాకెట్స్లో ఇట్లా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు చెప్తాను చూడండి. ఇవన్నీ ఏంటంటే ఆ బ్రాకెట్లో ఉన్నాయి మొత్తం, అవన్నీ ఏమంటామంటే రిలేషన్స్. అదంతా ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో పెట్టేసి లైన్గా ఇట్లా రాసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఏమంటాము? రిలేషన్స్ అంటాము. ఓకే, సో ఆ రిలేషన్ రావాలంటే ఎలా చేయాలి ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టుని ఇంకా డివిజిబిలిటీని రెండు కంపేర్ చేసుకుంటూ చేయాలి. ఓకేనా? మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి చూసి ఇవి చూడండి, అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ 1 చూద్దాము, లెస్ దెన్ ఆర్ ఈక్వలా లేకపోతే 2తో మళ్ళీ అన్నిటితో కంపేర్ చేద్దాం. 3ని కూడా అన్నిటితో కంపేర్ చేద్దాం. 6 కూడా అది కూడా అన్నిటితో కంపేర్ చేద్దాం. అలాగే అన్నిటిని కంపేర్ చేస్తూ చూడాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? 1 చేయాలి, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 6, తర్వాత 9, తర్వాత 18. ఓకేనా? ఎట్లయినా చేయండి. నేను ఇక్కడ మర్చిపోయి అటు ఇటు చేశాను. ఏంటంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి నేను 9కి ముందే 9 తర్వాత రాశాను. ఓకే, అక్కడ మిస్టేక్ అయింది, బట్ ఏం కాదు, ఏం అవసరమే లేదు, దాంతో కంగారేం లేదు. సో ఇప్పుడు 1 చూద్దాము. 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 1. ఎస్, ఇంకా 1 టేబుల్లో 1 వచ్చింది కదా, డివిజిబుల్లే కదా, సో అందుకని డివిజిబుల్ అయింది. సో మరి మీరు ఇట్లా కూడా చేయొచ్చు, 1ని డివిజిబుల్ అయిందా లేదా అని. 1 × 1 1 ఎంత? 1 1 - 1 0. సో ఇది ఏమైంది? డివిజిబుల్ అయింది, 0 వచ్చింది కాబట్టి. ఓకే, ఇలాగ చేసుకోండి, లేకపోతే టేబుల్లో అయినా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమైంది? 1 అనేది డివిజిబుల్ అయింది. సో అయింది కాబట్టి ఇక్కడ మనం 1 అని రాసుకున్నాము. నెక్స్ట్ 1 ఈజ్ డివిజిబుల్ బై 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 2. ఎస్, 1 అనేది చిన్నగానే ఉంది కదా 2 కన్నా, సో అందుకని మనం ఏం చేసాము? ఇక్కడ 2 అనేది రాసాము. ఓకే, నెక్స్ట్ 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3. ఎస్, 1 అనేది చిన్నగా ఉందా 3కి? ఉంది. సో మనం ఏం చేసాము? ఇక్కడ 3 రాసాము. మళ్ళీ కామ పెట్టుకొని 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 6. ఎస్, 1 అనేది చిన్నగా ఉందా 6కి? ఉంది, చిన్నగా ఉంది కదా 6కి, అందుకని మనం 6 రాసాం. 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9. ఎస్, 1 అనేది చిన్నగానే ఉంది కదా 9 కన్నా, సో అందుకని మనం ఇక్కడ 9 రాసాం. 1 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 18. ఎస్, చిన్నగానే ఉంది కదా 1 అనేది 18 కన్నా, సో అందుకని మనం ఇక్కడ 18 అనేదాన్ని రాసాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? 1, 1 అనేది ఇక్కడ రాసాము, 1, 2 అనేదేమో ఇక్కడ రాసాము, 1, 3 అనేదేమో ఇక్కడ రాసాము, ఈ బ్రాకెట్స్లో రాసాం కదా. నెక్స్ట్ 1, 6 అనేదేమో ఇక్కడ రాసాము బ్రాకెట్లో, 1, 9 అనేదేమో ఇక్కడ రాసాము, నెక్స్ట్ 1, 18 అనేదేమో ఇక్కడ రాసాము. ఓకేనా? అట్లాగా మనము చేసినాము. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చెప్పాం కదా, అవన్నీ 1 టేబుల్లో అవుతాయి కాబట్టి నేను డివిజిబిలిటీ రూల్ చూడలేదు. 1 టేబుల్లో 2 వచ్చింది, 3 వచ్చింది, అన్నీ వస్తాయి కదా. 1 టేబుల్లో 18 కూడా వస్తుంది, అన్నీ వస్తాయి కాబట్టి నేను చూడలేదు. నెక్స్ట్ ఇప్పుడు 2 నుంచి చూద్దాము. 2 టేబుల్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 2. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 1. లెస్ దెన్ కాదు, 2 అనేది చిన్నగా ఉందా 1 కన్నా? లేదు. సో అందుకని 1 అనేది రాయలేదు మనం, ఇక్కడ లీవ్ చేసాము. ఎక్కడుందంటే ఇక్కడ 1 అనేది రాయలేదు నేను. ఓకే, నెక్స్ట్ చూడండి. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 2. ఎస్, 2 అనేది ఈక్వల్గానే ఉంది కదా, అందుకని మనం ఇక్కడ 2 రాసాము. నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3. ఎస్, 2 అనేది చిన్నగానే ఉంది కదా 3, బట్ మనం ఇక్కడ 2 టేబుల్ చూడండి, 2 టేబుల్లో 3 వచ్చిద్దా? రాదు. సో అందుకని మనం ఇక్కడ 3 రాయకూడదు. ఓకే, 2 టేబుల్లో 3 రాదు కాబట్టి రాయకూడదు, బట్ లెస్ దెన్ ఈక్వల్ అయింది, బట్ టేబుల్లో రాలేదు, అందుకని లీవ్ చేయండి. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 6. ఎస్, 2 టేబుల్ లెస్గానే ఉంది కదా 2 టేబుల్, 2 కన్నా 2 అనేది చిన్నగానే ఉంది కదా 6 కన్నా, అందుకని మనము 6 అనేది రాసాము. ఇంకా 2 టేబుల్లో 6 కూడా వచ్చింది, అందుకని మనం ఏం చేసాము? ఇక్కడ 6 రాసాం. 2 టేబుల్లో 9 వచ్చిద్దా? 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9. నో. ఇంకా 2 టేబుల్లో 9 వచ్చిద్దా? రాదు.
సో నెక్స్ట్ ఇక్కడ 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9 బట్ 2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో అందుకని మనం ఇక్కడ 9 అనేది రాయలేదు ఇక్కడ. నెక్స్ట్ 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 18. ఎస్ 2 అనేది చిన్నగానే ఉంది కదా 18 కన్నా, అందుకని మనం ఇక్కడ ఏం చేసినాము 18 రాసాము. బట్ 2 ఈజ్ నెక్స్ట్ 2 9s ఆర్ 18 కదా, అందుకని మనము అది డివిజిబుల్ అయింది కూడా, అందుకని మనం ఇక్కడ ఏం చేసినాము ఇలా రాసాం 2, 2, 2, 6, 2, 18. ఓకే, ఇవి ఎలా ఇక్కడ 18 వచ్చింది. ఇప్పుడు మనకి ఇవి ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్తాను చూడండి. 2, 2 ఎంత 2, 2 రాసాము. 2, 6 అందుకని ఇక్కడ రాసాము. 2, 18 అందుకని ఇక్కడ రాసాము. ఓకేనా. సో అలాగే మనం ఏం చేయాలి 3 టేబుల్లో కూడా చూడాలి. 3 టేబుల్లో 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 1 కాదు, 3 అని చిన్నగా లేదు. 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 2 నో, చిన్నగా లేదు 3 అనేది 1, 2 కన్నా, ఎందుకంటే ఇవే పెద్దగా ఉంది కాబట్టి. 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3. ఎస్ 3 అనేది ఈక్వల్గా ఉంది కదా 3కి, అందుకని ఇక్కడ మనం 3 రాసుకున్నాము, ఇక్కడ రాసాము. ఓకే, కనపడుతుందా మీకు. నెక్స్ట్ 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 6. ఎస్ 3 అనేది చిన్నగా ఉంది కదా 6 కన్నా, అందుకని మనం ఇక్కడ ఏం చేసినాము మళ్ళీ 3 అనేది 3 టేబుల్లో 3 అనేది 6 వచ్చింది కదా, 3 టేబుల్లో 6 వచ్చింది కదా, 3 2 6 కదా, అందుకని మనం ఏం చేసాం కండిషన్ సాటిస్ఫై అయింది, అందుకని 6 అని రాసాము. 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9. ఎస్ 3 అనేది చిన్నగానే ఉంది కదా 9 కన్నా. సో నెక్స్ట్ 3 3s ఆర్ 9 కదా, 3 3s ఆర్ 9 కాబట్టి మనం ఇక్కడ ఏం చేసాము 9 అని రాసాము. 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 18. 3 అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు 18. ఎస్ సో అందుకని మనం ఇక్కడ ఏం 3 టేబుల్లో కూడా 18 వచ్చింది, అందుకని మనం ఇక్కడ ఏం చేసినాము 18 రాసాము. నెక్స్ట్ ఇప్పుడు 1 మినిట్, ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయంటే చూద్దాము. ఇవి ఎలా వచ్చాయి బ్రాకెట్స్లో అంటే 3, 3 రాసాము బ్రాకెట్లో. 3, 6 అనేది బ్రాకెట్లో రాసాం. 3, 9 కూడా బ్రాకెట్లో రాసాం. 3, 18 కూడా బ్రాకెట్లో రాసాం. సో అలాగే 9 కూడా చూడాలి. 9 కూడా చూద్దాం రండి. 9 6 కూడా 6 ఆల్రెడీ చూసాను, ఒకసారి 6 చూసిన తర్వాత 9కి వెళ్దాం. ఓకే 6 కదా, తర్వాత 3 తర్వాత 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 1 కాదు, 6 అనేది పెద్దది కాబట్టి లెస్ కాదు కాబట్టి కాదు. 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 2 నో. 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3 నో. 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 3 6 ఎస్ కదా, 6 అనేది లెస్ ఈక్వల్గానే ఉంది కాబట్టి 6 అనేది నేను ఇక్కడ రాశాను 6 అనేది. ఓకే నెక్స్ట్ 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9 నో. ఎస్ 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9 బట్ 9 టేబుల్లో వచ్చిందా 6 అనేది రాలేదు, సో అందుకని నేను ఇక్కడ రాయలేదు. నెక్స్ట్ 6 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 18. ఎస్ మళ్ళీ 18 అనేది 6 టేబుల్లో వస్తుంది కాబట్టి అందుకని నేను ఇక్కడ రాశాను. 6 3 18 కదా అందుకు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్లో ఇవి ఎలా వచ్చాయని చూద్దాం. 6, 6 అనేది ఇది, నెక్స్ట్ 6, 18 అనేది ఇది. ఓకేనా, ఇలాగా మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది 9 అనేది 9 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు ఇంక ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి అవన్నీ వదిలేయండి. 9 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 9. ఎస్ ఈక్వల్గానే ఉంది కదా అందుకని 9 రాశాను. 9 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 18. ఎస్ లెస్సే ఉంది కదా, చిన్నగానే ఉంది కదా 9 అనేది, అందుకని ఇక్కడ నేను 18 అని రాశాను. ఓకే ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో చూద్దాము రండి. ఓకే చూడండి 9, 9 అనేది ఇక్కడ రాశాను. 9, 18 అనేది ఇలా రాశాను, ఇలా బ్రాకెట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ చూడండి ఈ లాస్ట్ వన్ ఏమిటంటే 18 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు లెస్. 18 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు లెస్ అంటే 18 చిన్నగా ఉందా అంటే ఈక్వల్గానే ఉంది కదా, సో అందుకని నేను ఇక్కడ 18 రాశాను. రిమైనింగ్ మొత్తం చిన్నగా ఉన్నాయి కాబట్టి 18 కన్నా, అందుకని నేను చేయలేదు దానికి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నది 18, 18 ఎలా వచ్చిందంటే 18, 18 అందుకని ఇక్కడ 18, 18 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్రాకెట్స్లో ఇప్పుడు దాకా కనిపెట్టినవన్నీ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బ్రాకెట్లో రిలేషన్లో రాయండి. ఓకేనా, ఈ రిలేషన్లో 1, 1 నుంచి 1, 9, 18 దాకా రాసుకోండి. 2, 18 దాకా ఇక్కడ రాసుకోండి. 3, 3 నుంచి 3, 18 దాకా ఇక్కడ రాసుకోండి. 9, 19 నుంచి 18 దాకా ఇక్కడ రాసుకోండి. 18, 18 ఇక్కడ రాసుకోండి. ఓకే ఇదంతా ఏమంటాము రిలేషన్ అంటాము. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి యాసిడ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. వీటిని బట్టే మనము యాసిడ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ నెంబర్స్ ఏమున్నాయి అవి చూడండి. ఆ నెంబర్స్ ఏమున్నాయంటే ఫస్ట్ 1 ఉంది, ఇక్కడ రాసాము 1 అనేది. 2 ఉంది, 2 అనేది ఇక్కడ రాసాము. 3 ఉంది, 3 అనేది ఇక్కడ రాసాము. 6 ఉంది, 6 అనేది ఇక్కడ, మీ ఇష్టం ఎక్కడైనా రాసుకోండి. ఓకేనా. 9 అనేది ఏంది ఇక్కడ ఉంది. 9, 18 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, ఇట్లా మీరు రాసుకోండి. రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే రాసాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ 2 నెంబర్స్ చూద్దాం. 1, 1 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి వదిలేయండి. ఫస్ట్ 3 చూద్దాం. 1, 2 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఓకే మనం డ్రా చేసాం. నెక్స్ట్ 1, 3 అనేది ఇక్కడ ఉంది. ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ 3 చేసాం కదా, తర్వాత ఇవన్నీ చేద్దాము.
ఓకే, ఇప్పుడు మనం టూలో ఉన్నాయి చూద్దాము. 2, 2 అనేది సెల్ఫ్ లూప్ కదా, అవసరమే లేదు, ఇది అవసరం లేదు, ఇట్లా డ్రా చేయకూడదు, అలాగే లీవ్ చేయండి. నెక్స్ట్ 2, 6 ఉంది కాబట్టి ఇక్కడ మనం డ్రా చేసాము. నెక్స్ట్ 2, 18 అవసరం లేదు, తర్వాత చూద్దాము. ఫస్ట్ 2 చేయండి, తర్వాత నెక్స్ట్ చూడండి 3, 3 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి ఇది అవసరం లేదు, సో వదిలేయండి. అట్లాగే నెక్స్ట్ 3, 6 ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకోండి 3, 6 అనేది. నెక్స్ట్ 3, 9 ఓకే, ఇది కూడా ఇక్కడ డ్రా చేసుకోండి. నెక్స్ట్ 3 ఇది వదిలేయండి, తర్వాత చూద్దాము. 9, 9 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి ఇది కూడా వదిలేయండి, ఇది కూడా వదిలేసేయండి. నెక్స్ట్ 9, 18 ఇక్కడ ఉంది, 9, 18 అనేది ఇక్కడ డ్రా చేసుకోండి. 6, 6 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి వదిలేయండి. 6, 18 అనేది ఇక్కడ డ్రా చేసుకోండి. ఓకేనా, ఇట్లాగా మనకు వచ్చింది. తర్వాత 18, 18 అనేది సెల్ఫ్ లూప్ కాబట్టి వదిలేయండి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ చూసుకోండి, ఏవైతే చూడనివన్నీ అవన్నీ అలాగే మ్యాచ్ అయ్యి ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇట్లా మొత్తం డబ్బాలోనే మొత్తం మ్యాచ్ అయ్యే ఉంటాయి, అంటే జాయిన్ అయ్యే ఉంటాయి. సో అవసరం లేదు మళ్ళీ డ్రా చేయడానికి, ఇది డయాగ్రాఫ్ కాదు కదా, ఇలా జాయిన్ చేయొద్దు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇది అంటే సెట్ ఏ అండ్ ఆర్ అంటే రిలేషన్, ఇంకా సెట్ అనేది ఏంటిది పోసెట్ అని రాసుకోవచ్చు. ఇలాగా ఏ కామా <= ఇదే పోసెట్ అని రాసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి పోసెట్లో ఏమేమి ఉంటాయి, ఆర్ ఈజ్ రిఫ్లెక్టివ్, ఆర్ ఈజ్ యాంటీసిమెట్రిక్, ఆర్ ఈజ్ ట్రాన్సిటివ్. ఇప్పుడు పోసెట్ వచ్చింది కదా, ఇవన్నీ ఫైన్ చేయడం అవసరం లేదు, మనకి ఆల్రెడీ తెలిసింది వచ్చి ఇది కరెక్ట్ అని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మర్చిపోకుండా చూడండి. ఓకే, కింద మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను. 1 అయినా 1 అయినా 2 అయినా ఏ సబ్జెక్ట్ అయినా అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోండి అక్కడ మెసేజ్ చేయండి, నేను ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ పెడతాను.